తెలంగాణలో పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీలో ప్రచారం ఉధృతం చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు తాను గెలిస్తే ఏమేం పనులు చేయాలని అనుకుంటున్నారో స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. ఆ వివరాలన్నీ పొందుపరిచిన ఎన్నికల మేనిఫెస్టోని కూడా విడుదల చేశారు అంజిరెడ్డి. విద్య, ఉపాధి, సంక్షేమం, గ్రాడ్యుయేట్లకు అంజిరెడ్డి భరోసా పేరుతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో 2025 రిలీజ్ చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మైదానంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని మైదానంలో ఉన్న వాకర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఉత్సాహంలో ఉన్న బీజేపీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా అంతే ఉత్సాహంతో ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కరీంనగర్లోని నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రకు బీజేపీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేయడం అంజిరెడ్డికి కలిసి వచ్చే అంశం. తన నియోజకవర్గంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల పట్టభద్రుల మద్దతు కూడగడుతున్నారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంజిరెడ్డి విజయాన్ని సులువు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో రాష్ట్ర నాయకునిగా కొనసాగుతూ మరోవైపు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్ను ఆశించిన అధిష్టానం టికెట్ కేటాయించలేదు. ప్రస్తుతం అంజిరెడ్డి సతీమణి గోదావరి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అంజిరెడ్డికి పార్టీ కార్యకర్తల్లో, యువతలో మంచి క్రేజ్ ఉండడంతో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.